మిమ్మల్ని ఎప్పుడు కలిసినా ఒక హీరోని కలిసినట్టు ఉండదు, అదో బ్రదర్ని కలిసినట్టు ఉంటుంది. అది ఇంకా మంచి ఫీలింగ్ సార్, థ్యాంక్ యూ. కా తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరిగింది యాక్చువల్గా. కిరణ్ నుంచి ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ దిల్రూబా ఎలా అనిపిస్తుంది? 100% దిల్రూబా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది సార్. నా నుంచి ఏదైతే నన్ను ఇప్పటిదాకా నా 9 సినిమాలు ఇప్పటిదాకా నన్ను చూసారో, దిల్రూబా ఇంకొంచెం కొత్త ఎక్స్పీరియన్స్, చాలా ఇంటెన్స్గా, మంచి యూత్ఫుల్ వైబ్తో, ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంటారు కదా. ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ కొంచెం నాకు తెలిసి ఇంత వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్. వాడు మాట్లాడే మాటలు కానీ, వాడి తాలూకు బిహేవియర్ కానీ, సిద్ధు అనేవాడు చాలా కొత్తగా కనిపిస్తాడు. ఖచ్చితంగా మంచి వైబ్ అవుతారనుకుంటున్నాను సార్. ఆ టీజర్ని ఇప్పుడే మీరు చూపించిన ట్రైలర్ చూస్తే సార్ చాలా ఓపెన్ అయ్యి యాక్ట్ చేసినట్టు అనిపించింది. అదే సార్, అంటే హార్ట్ఫుల్గా కెమెరా ముందుకు ఏదో మేకప్ వేసుకుని వచ్చినట్టు కాకుండా కిరణ్ నిజంగా వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మాకు మ్యాంగ్లూర్ వెళ్ళింది ఇంకా గుర్తుంది సార్. ఫస్ట్ ఈ షూట్ మ్యాంగ్లూర్లో స్టార్ట్ చేసాం. సినిమా అప్పుడే బ్యాక్ టు బ్యాక్ 2 పడ్డాయి, కొంచెం గట్టిది. ఇది సినిమా ముందు సినిమా మీటర్ రూల్స్ అంజినప్పుడు అయింది. అప్పుడు స్టార్ట్ అంటే ముందే స్టార్ట్ అయింది. ముందు స్టార్ట్ అయింది. ఇప్పుడు మ్యాంగ్లూర్ వెళ్ళినప్పుడు ఇంకా అదే డిసైడెడ్ సార్. ముందు నుంచి అనుకుంటున్నాం ఏంటి ఏదో మిస్ కొడుతున్నాం అని. 6 months ఏ షూట్ చేయలేదు సార్ దీనికి ముందు. మొత్తం లుక్ చేంజ్ ఓవర్ అంతా కంప్లీట్గా చేసి దిల్రూబా నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అన్నీ అనే దాంతోనే వెళ్ళాను సార్ మ్యాంగ్లూర్కి. కంటిన్యూస్ 50 days షెడ్యూల్ అది. అన్ని సినిమాలకి కష్టపడతాం, బట్ లేదు ఏదో గట్టిగా చేయాలి, ఊరికే ఏదో హీరోగా ఉన్నామా నిలబడ్డామా మనం చేసేసి వెళ్ళిపోయామా అన్నట్టు వద్దు. ఏదో ఎఫర్ట్స్ అయితే చాలా గట్టిగా పెట్టాలని డిసైడ్ అయింది సార్. అప్పుడు మన సైడ్ నుంచి అయితే 100% ఇవ్వాలి అని ఐఎమ్ ట్రయింగ్ సార్. కానీ మధ్యలో కా వచ్చింది. దిల్రూబా యాక్చువల్గా కా అనేది లేకపోతే దిల్రూబా ముందు రావాలి. దిల్రూబా ముందు రావాలి సార్. కా తర్వాత మీ మీద ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి, ఆ లెక్కలు మారిపోతాయి. కా రిలీజ్ తర్వాత దీనికి ఏమైనా పర్టికులర్గా టైం కేటాయించి ఏమైనా మార్పులు చేర్పులు అంటే ఏమైనా చేశారు? చేసాం సార్, కొంచెం ఒక 20% చేంజెస్ అయితే చేసాము. అంటే ఈ పాయింట్ వైజ్ ఎప్పుడు తీసుకున్న ఎక్స్ట్రాడినరీ పాయింట్ సార్. ఏదైతే డైరెక్టర్ చెప్పాలనుకుంటున్నాడో, హీరో ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు. అండ్ ఆ పాయింట్ మన నిజ జీవితంలో అందరితో మనం అయితే మోసపోతున్నాం, లేకపోతే మనము మోసం చేస్తాం. మాటికంటే పదాలు వాడేసి ఈ పదాలకు వాల్యూ ఇవ్వాలి కదా అని అంటే నాకు చాలా హార్ట్ హిట్టింగ్ అనిపించింది సార్. ఎందుకంటే నేను రోజు వాడేస్తూ ఉంటాను నిజ జీవితంలో. రోజు మార్నింగ్ చిన్నదానికి థ్యాంక్స్ చెప్పేస్తాను, ఏదైనా చిన్న తప్పు చేసినా సారీ చెప్తాను, వాల్యూ లేకుండా పోతుంది. చెప్పినప్పుడు చాలా హార్ట్ హిట్టింగ్ అనిపించింది సార్. అప్పుడుకున్న మైండ్ సెట్లో మనం ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం ఒకటి ఉంటుంది కదా సార్, అది చేస్తాము. రోజులు మారుతున్నాయి. ఇప్పుడు 2024 అంటే ఒక 3 years అవుతుంది. ఇక్కడ చిన్న చేంజెస్ ఏవో ఉండాలి. ఇప్పుడు టెక్నికాలిటీస్ మీద కావచ్చు, లేకపోతే ఏది. లక్కీలీ విత్ ద ప్రొడక్షన్ టీమ్ సపోర్ట్ అండ్ ఆల్ మై టెక్నీషియన్స్ సేమ్ మన వాళ్ళే అవ్వడం వల్ల, లైక్ మై ఎస్ఆర్ కళ్యాణ్, రూభాగ్యం విష్ణు, సేమ్ విశ్వాస్ భయ్య, మన సుధీర్, అందరి సపోర్ట్తో మళ్ళీ చిన్నవి ఏమన్నా కరెక్ట్ చేసుకున్న స్కోప్ దొరికింది సార్. ప్రొడక్షన్ సపోర్ట్ చేశారు బాగా, రవెన్న సరిగమ అంతా చేశాము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ నో సార్. ఏదైతే దిల్రూబా మేము చెప్పాలనుకుంటున్నాం ఆ పాయింట్ని ఏ ఇబ్బందికరంగా లేకుండా నీట్గా డీసెంట్గా విత్ ప్రాపర్ మ్యూజికల్ ట్రీట్మెంట్ 2.5 గంట పాటు ఇలా చూసి మంచిగా చెప్పాడరా, చూసి వచ్చారా అనే ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ట్రైలర్లో డైలాగ్ ఉంది, అదే మీ క్యారెక్టరేషన్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అదే హీరో సారీ చెప్పడు, థ్యాంక్స్ చెప్పడు. మీ నిజ జీవితంలో ఇప్పుడున్న ఈ పొజిషన్లో ఎవరికైనా సారీ చెప్పాలనుకున్నా, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకున్నా ఎవరికి చెప్తారు? అంటే చెప్పకూడదనే అనుకుంటాను సార్. అదే థింగ్ ఈ సినిమా చేసిన ప్రాసెస్ చెప్పకూడదని. అంటే కొత్త నిర్ణయం తీసుకున్నారా ఇంకెవరికి సారీ చెప్పకూడదు? అది అంత ఈజీ థింగ్ కాదు సార్. అదేదో సినిమాలో చెప్పాం కానీ నిజ జీవితంలో 20% అన్నా ట్రై చేయడానికి ప్రయత్నిస్తాం కానీ అవ్వదు. కానీ ఆ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు, ఈవెన్ షూట్లో చేసేటప్పుడు కూడా చేసే రోల్ అదైనప్పటికీ టప్పని ఎక్కడో చోట ఎవరైనా కాలో పడు మనం ఏదైనా తొక్కితే అన్న సారీ అన్న అనేస్తాం. అప్పుడు మా డైరెక్టర్ ఇమీడియట్గా అనేసాడు, సార్ మీరు పొరపాటును కూడా పదాలు వాడద్దు సార్, నేను సినిమా చేసేదే థింగ్ అని. అంటే ఎంత ట్రై చేసినా అది నిజ జీవితంలో అవ్వదు. కానీ బట్ ఒక 20% అయితే నేను ఎఫెక్ట్ అయ్యాను సార్. రేపు ఏదన్నా ఆ 2 పదాలు వాడకన్నా దానికి ఏం చేయాలో చెయ్యాలి అన్నది, అది ఇప్పుడు చెప్పకూడదు సినిమాలో అదే పాయింట్ కాబట్టి, బట్ ఆ 20% అయితే చేంజ్ చేయాలి. ఆ పదాలకైతే నేను కొంచెం వాల్యూ ఇస్తున్నాను. అంటే ఇప్పుడున్న ఈ సినారియోలో ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలని ఉందా మీకు ఇప్పటివరకు ఈ జర్నీలో? కానీ సార్ 100% అదే. ఈరోజు నేను ఉన్నాను అంటే కంప్లీట్లీ నా షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు చాలామంది అభిమానించారు సార్. వీడు బాగుండాలి, వీడు బాగా చేయాలని ఓన్ చేసుకున్నారు. పర్టికులర్లీ కా విషయానికి వచ్చేసరికి ఆ టైంకి అదేదో మొత్తం అందరూ యునైట్ అయ్యి వీడికి మంచి జరగాలరా అని కోరుకుంటారు కదా, అది చాలా చిన్న విషయం కాదు సార్. వాళ్ళందరికీ చాలా గట్టిగా చెప్పాలని ఉంటుంది. అదే ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఆ పదం చెప్పేదాని బదులు ఏదో చెయ్యాలి అన్నదే సినిమా. అది నేను చెయ్యాలనుకుంటున్నాను సార్. సార్ మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే రెండు విషయాలు గుర్తొస్తాయి సార్. ఒకటి కా
రెండోది కార్ రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు మాట్లాడిన స్పీచ్, ఆ రోజు చాలా బరస్ట్ అయి మాట్లాడారు. నిజానికి ఆ సినిమా హిట్ అయింది కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటకి ఒక వాల్యూ యాడ్ అయింది. సార్ అదే ఆ సినిమా అటు ఇటు అయి ఉంటే మళ్ళీ మోసేసే వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళగా. అంటే సార్ ఒకవేళ వాళ్ళు మోసేస్తారో లేదో పక్కన పెడితే సార్, ఒకవేళ ఆ రోజు నేను మాట్లాడిన మాట నిజం కాకపోయినంటే ఇంకా నాకు టేస్ట్ లేనట్టు. బికాజ్ ఎందుకంటే ఇనిషియల్గా నా డెసిషన్ ప్రతి ఒక్క ఇనిషియల్ ప్రమోషన్ దగ్గర నుంచి బిగినింగ్ ఆఫ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నా డెసిషన్, నాకు నచ్చి చేసిన థింగ్స్ కొన్ని ఉంటాయి. ఫిలిమ్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి, ఎక్కడో చిన్నవేవో జరుగుతున్నాయి. దెన్ నేను మళ్ళీ అలా తీసుకున్నాను సార్. ఎవ్రీథింగ్ ఇంకా డిసిషన్ మేకింగ్ ఒకటి ఉంటుంది కదా సార్ నా వరకు. ఇప్పుడు కంప్లీట్లీ డైరెక్టర్స్ ఎడిట్ దేర్ జాబ్ అంతా చాలా బాగా జరుగుతుంది. ఎవరిని ఎలా చేద్దాం, ఈ సినిమాని ఎలా తీసుకెళ్దాం అనే డిసిషన్ కంప్లీట్లీ తీసుకుంటున్నాము. అది కానీ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి సార్. ఆ రోజు మాట్లాడడానికి రీజన్ ఏంటంటే కొంతమందికి అది ఎక్కట్లేదు సినిమా. అంటే సినిమా ఎక్కట్లేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే క్లైమాక్స్ ఏం వర్కౌట్ అవుద్దబ్బా, క్లైమాక్స్ ఏంటి అనే ఒక చిన్న డిస్కషన్స్ అవుతున్నాయి. నేను బిలీవ్ చేసిందే అది. నేను అదే చెప్పాను సార్. అది కూడా నేను ఇంత నమ్మి చేసినప్పుడు ఆ నమ్మకం అది నిజం కాదన్నప్పుడు ఇంకా నా జడ్జిమెంట్ మీద నాకు లేనిట్టే కదా సార్, గ్రిప్ పోయినట్టే. మేబీ నేను ఆలోచించేదే తప్పు అవుతున్నట్టు కదా, ఆ పరంగా ఎక్కువ ఇబ్బంది పడేవాడిని. వేరే వాళ్ళు అనేదానికన్నా నేను ఓకే నా జడ్జిమెంట్ రాంగ్ అయిపోయిందిరా, నేనేదో ఇంకేదో కొంచెం వేరే రాంగ్ జోన్లో ఉన్నాను అనే జోన్కి వెళ్ళిపోయానేమో. అది నిజమైంది కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ సార్. జడ్జిమెంట్ పరంగా పక్కన పెడితే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఒకరు ఉన్నారు, ట్రోల్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు అని మాట్లాడారు కదా, వాళ్ళు ఇంకొంచెం గట్టిగా మాట్లాడే స్కోప్ ఇచ్చేవాళ్ళేమో ఉంటారు సినిమా 100% ఉంటుంది కదా సార్. ఇంకా మార్నింగ్ నుంచి వేరేలా ఉండేది. తర్వాత ఏమైనా తగ్గింది అనుకుంటున్నారా? తర్వాత మీ మీద దృష్టి పెట్టేవాళ్ళ? ఈ ప్రస్తుతానికైతే అంతా వెరీ స్మూత్ సార్, వెరీ హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఏదవుతూ ఉంటుంది, ఇంకా దాన్ని ఏది ఆపలేము. బట్ ఐఎమ్ హ్యాపీ. ఆడియన్స్ ఓన్ మీ, వాళ్ళ కంటెంట్ నచ్చింది. మీన్ వైల్ ఆ 1 year నేను సినిమాలు గ్యాప్ ఇవ్వడం, ఈ ప్రాసెస్లో నేనేంటి అన్నది వాళ్ళకి తెలిసింది. ముందు తెలియకపోయి ఉండొచ్చు చాలామందికి, కిరణ్ హూ ఈజ్ కిరణ్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ హిమ్ అన్నది. నా పర్సనాలిటీ ఏంటో తెలిసింది, నా సినిమా టేస్ట్ ఏంటో తెలిసింది. దానివల్ల అంత పాజిటివ్గా ఉంది. ఐ హోప్ అది నేను నిలబెట్టుకోవాలి, నేను మంచిగా చేయాలి. ఈ సినిమా హిట్ అయిన తర్వాత నాకు చేత నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయి ఉంటారు అందరికన్నా ఎక్కువగా. అవును, తర్వాత మాట్లాడారండి? మాట్లాడాను. సినిమా రిలీజ్ అయిన సెకండ్ డేనే మాట్లాడాను. ఫెల్ట్ సో హ్యాపీ. నాకు అన్నకు తండేళ్ళకి పెద్ద హిట్ పడినప్పుడు నేను అంత ఈజీగా ట్వీట్ చేయను అనమాట. అంటే కొంచెం ఏదో బాగుంటుందా అని ఎక్కువ ఆలోచిస్తాను ఏదైనా ట్వీట్ చేయాలంటే. ఆ రోజు ఎందుకో ముందు రోజు చాలా కాన్ఫిడెంట్గా పెట్టాను, రేపు పెద్ద హిట్ కొట్టబోతున్నారు అన్నట్టు. బికాజ్ హార్ట్ఫుల్లీ తనకు పడితే బాగుండు అని అనుకున్నాను. మన ఏదో తండేల్ సక్సెస్ పార్టీకి కాల్ చేశారు, అన్న కలిశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పుడు చాలా వార్మింగ్, మంచిగా. ఏం డిస్కషన్ నడిచిందండి మీ ఇద్దరి మధ్య? లేదు సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అన్న. చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ పడింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఈజ్ చాలా వెల్కమ్, నిజంగానే ఒక బ్రదర్ని వెల్కమ్ చేసినట్టు వెల్కమ్ చేశారు. సో అందరినీ పరిచయం చేశారు, చాలా బాగా మాట్లాడారు. నాగ చైతన్య గారిని పక్కన పెడితే మిగతా యూత్ హీరోలు కూడా మీకు కా హిట్ రావడం, వాళ్ళు కూడా చాలా పర్సనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందితో మాట్లాడుతుంటే అవునా సార్, మీ కష్టం కాతో నెరవేరిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సందీప్ కిషన్ మొన్న ఇంటర్వ్యూలో ఓకే మీ గురించి కొంత మాట్లాడారు. అంటే మిగతా వాళ్ళు కూడా చాలా హార్ట్ వార్మింగ్గా వెల్కమ్ చేశారు మిమ్మల్ని కాతో. కొంతమంది ట్వీట్లు కూడా చేశారు మీ స్పీచ్ తర్వాత. ఓకే, అదే సార్. అంటే జర్నీ చూస్తుంటారు కదా సార్, అందరికీ ఎంత టఫ్ ఇక్కడ. ఒక సినిమా హిట్లో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది సార్. తెలియకున్న 1-2 సినిమాలు పడ్డప్పుడు బిగినింగ్గా రైజ్ అవుతున్నాం కదా సార్, ఇప్పుడిప్పుడే చేస్తున్నాం కదా. ఒక 2 సినిమాలు అటు ఇటు అయిపోయేసరికి జడ్జిమెంట్ ఫ్యాక్టర్ ఎక్కువ అయిపోతుంది. ఓకే అయిపోయిందేమో, ఇదేమో అప్పుడు లేయడం అన్నది చాలా కష్టం సార్. అవును, ఓకే ఇలా వెళ్తూ అప్స్ మళ్ళీ ఇలా వెళ్ళడం అని ఓకే, కానీ ఇలా పడిపోయినప్పుడు ఆ ఒకేసారి మళ్ళీ జంప్ అన్నది ఎప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సార్. అన్నీ దాటుకొని రావాలి. అది కాతో జరిగింది. అది జరిగినప్పుడు మేబీ చుట్టుపక్కల కూడా అందరూ అరే మంచిగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్, హ్యాపీ. కాకి సీక్వెల్ చేయదగినంత స్టఫ్ ఉందంటారు. ఎందుకంటే అది క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సినిమాతో క్లైమాక్స్ మొత్తం సినారియో మొత్తం మారిపోయింది. అప్పటి వరకు సినిమా చూసే విధానం మొత్తం మారిపోయింది. దాని తర్వాత కూడా ఇంకా చెప్పదగిన కథ, చెప్పాల్సిన కథ ఏదో మిగిలిందంటారా? అంటే డైరెక్టర్స్ మేము డిస్కస్ చేసినప్పుడు మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే 3 గంటలకే చీకటి పడిపోయి ఒక ఊరు, ఆ ఊర్లో ఏం జరిగింది ముందు అన్నది మనం చెప్పలేదు సార్. ఇప్పుడు కథ ఎంతసేపు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏం చూశాడు అన్న థింగ్ చెప్పాను తప్ప ఆ ఊరుకున్న జియోగ్రఫీ, ఆ ఊర్లో ఏంటి, ఆ ఊరు ముందు ఎలా ఉండేది, వీళ్ళకి పేరెంట్స్ ఉండింటే ఎలా ఉండేది ఏంటి అన్నది ఒక సినారియో ఉంది కదా. దాని మీద మంచి స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది స్క్రిప్ట్. అది ఇంకా డైరెక్టర్స్ ముందే అనుకున్నారండి? రిలీజ్ ముందే అనుకున్నారా?
డిస్కషన్ ఉంది సార్. అరే భలే ఉంది కదా, బాగా వచ్చింది కదా, కాన్ఫిడెంట్గా ఉంది, దీన్ని పార్ట్ 2 చేస్తే ఎలా ఉంటుంది అనే థింగ్ ఉండింది. హిట్ పడినప్పుడు ఇంకా అందరం కాన్ఫిడెంట్గా పార్ట్ 2 చేస్తే ఎలా ఉంటుంది. బట్ స్క్రిప్ట్ మీరు అన్నట్టు చాలా కష్టం దాన్ని, అంత ఈజీ కాదు. మళ్ళీ ఇంకొక దానికన్నా బెటర్ చేసి అది ఇంకా డైరెక్టర్స్ ఆలోచిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అంతా రైట్ వేలో జరిగి అంతా బాగా జరిగితే ఎప్పుడు ఉండొచ్చు అంటారా కార్టూన్? అదే సార్, ఇంకో 1 స్క్రిప్ట్ లాక్ అవ్వాలి సార్. దానికి స్క్రిప్ట్ లాకేంతవరకు ఏమీ చేయలేము. దిల్రూపాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ డైలాగ్స్ అన్న చాలా, అది పూరి జగన్నాథ్ గారు యంగేజ్లో ఉన్నప్పుడు ఎంత ఫైర్తో రాసేవాళ్ళు అలా అనిపించింది డైలాగ్స్. ఆ డైలాగ్ విషయంలో ఆ డైరెక్టర్ ఆయన రాసింది, ఆయనే రాశారు కరణ్ రావు. ప్లస్ స్క్రిప్ట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్ సార్. నేను సెట్లో ఇలా ఎప్పుడన్నా ఇలా కూర్చోన్నప్పుడు నాకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సీన్ చెప్పాడు అనుకోండి సార్, కరణ్ రావు డైలాగ్ ఇది ఏది అని అంటే ఇంకొక డైలాగ్ అని నేను అడిగేలోపు 3-4 వదిలేసి ఉంటాడు సార్. ఈజ్ లైక్ ఎప్పుడూ ఆ మాట్లాడే మాటలు చాలా హార్డ్ హిట్టింగ్గా స్ట్రాంగ్గా ఉంటాయి సార్ తనవి. ఈ సినిమాలో నాకు పర్సనలీ అపార్ట్ ఫ్రమ్ యాక్టర్, అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ పక్కన పెడితే యాజ్ ఆడియన్గా నాకు టేక్ ఆఫ్ ఏంటంటే చాలా మంచి డైలాగులు చాలా రోజుల తర్వాత విన్నాను రా, ఒక మంచి డైలాగులు పడ్డాయి. అప్పుడు మనం త్రివిక్రమ్ గారి సినిమాకి, పూరి గారి సినిమాకి వెళ్తే బయటకు వెళ్ళినప్పుడు కొన్ని డైలాగులతో మనం ఎక్కువ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ షూర్ దిల్రూబా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత డైలాగ్స్ చాలా గుర్తుంటాయి సార్. కొన్ని హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉంటాయి, గుర్తుంటాయి అనుకున్నాను. మీ సినిమాలో మ్యూజిక్ కూడా మంచి స్కోప్ ఉంటుంది. మీరు ఫస్ట్ సినిమా నుంచి అంత శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పటివరకు వచ్చిన 3 పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. భాస్కర్ భట్ గారితో మంచి ఆ కెమిస్ట్రీ మీకు పర్సనల్గా బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. ఎందుకో అంటే ఫస్ట్ నుంచి ఆయనతో స్టార్ట్ అయింది కదా సార్, తన గొప్పతనం సార్. తను లిటరలీ ఓన్ చేసుకున్నాడు ఫస్ట్లోనే. ఇలా కలిసి మాట్లాడిన తర్వాత తను నిజంగా ఒక తమ్ముళ్ళ, వీడికి ఏది రాసినా నేను కొంచెం ఏదో మనీ కోసమో దీనికోసమో కాదు, కొంచెం ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి చాలా మంచిగా రాస్తారు సార్. నాకు భాస్కర్ పట్ల గారి దగ్గరికి పాట వెళ్తుందంటే నాకు సగము ఓకే వెరీ హ్యాపీ, ఏదో మంచి పాట రాబోతుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. ఈ సినిమాలు అన్నీ ఆయనే రాశారు, సింగిల్ కార్డ్ మొత్తం. వెరీ వెరీ హ్యాపీ. ఒక పాట ఉంటుంది ఇంట్రడక్షన్ సాంగ్, అది కూడా చాలా బాగుంటుంది, ఇంకా వదలలేదు. అది ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక హై యాక్షన్ సీక్వెన్స్లో ఒక పాట వస్తుంది, అది ఇంకా వదలలేదు, థియేటర్లోనే అది మాస్గా చాలా బాగుంటుంది. మీ కెరీర్లో ఇది బెస్ట్ ఆల్బమ్ అనిపిస్తుందా? 100% వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ సార్. నాకు ఈ సినిమా చూసేటప్పుడు ఇంకా మీకు ఎక్కువ కనెక్ట్ అవుతాయి. ఆ పాటల వైబ్, ట్రీట్మెంట్ ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. అండ్ శామ్ గారితో బాగా కుదిరింది సార్. అండ్ వెరీ హ్యాపీ. బాగా ఆర్ఆర్ కానీ ఇదంతా చాలా వెరీ హ్యాపీ. ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు అరే ఇన్ని మంచి పాటలు ఉన్నాయి దీంట్లో, ఇలాంటి ఆల్బమ్ నాకు పడితే బాగుండు అని ప్రతి హీరోకి అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా ఏదైనా ఆల్బమ్ చూసినప్పుడు? అలా వైకుంఠపురం సార్, ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్. తమనన్న, అల్లు అర్జున్ అన్న గారి డ్యాన్స్ కానీ, ఆ చిన్న ఈజ్ కానీ, అలా వైకుంఠపురం పాటలు వింటుంటే అడ్డెడ్డెడ్డే ఏమన్నా పడ్డారా ఇలాంటి ఒక ఆల్బమ్. అంటే హీరోగ్రాఫే కొన్నిసార్లు ఈ మధ్య ఇప్పుడున్న సినారియోల్లో కథ, సినిమా ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆల్బమ్ కూడా హీరోగ్రాఫ్ పెంచేస్తుంది. నాకు అలా వైకుంఠపురంలో అది నాకు అనిపించింది. అది అప్పటిదాకా ఒక ఎత్తు అయితే అలా వైకుంఠపురం పాటలు ఇవన్నీ చాలా మారిపోయింది మొత్తం. సరేగమ వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల ఆ ఆడియోకి ఇంకొంచెం రీచ్ బాగా పెరిగినట్టు అనిపించింది అందుకని. అంతే సార్, 100%. లక్కీలీ మన పాటలు ఎప్పుడు ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ కిరణ్ పాటలు వస్తున్నాయంటే దెర్ ఆర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ దట్ వీడి పాటలు విన్నాము బాగానే ఉంటాయి అనే థింగ్ ఇది. అండ్ ఐమ్ హ్యాపీ అన్ని సాంగ్స్ అందరికీ నచ్చుతున్నాయి. ఒకటి ఎక్కువ నచ్చచ్చు, ఒకటి తక్కువ నచ్చచ్చు, కానీ బట్ నథింగ్ ఎందుకురా బాగాలేదేంటి ఈ పాట అనే జోన్ అయితే ఇప్పటిదాకా రాలేదు. ఐమ్ హ్యాపీ ఇన్ దట్ వే సార్. అండ్ సరిగమోలు కాబట్టి ఇంకా ఎక్కువ ఏమైనా కేర్ తీసుకున్నారంటారా మ్యూజిక్ పరంగా సరిగమ వల్ల? అది ఏం లేదు సార్, వాళ్ళ సైడ్ నుంచి పర్టికులర్ కేర్ అని ఏం లేదు. మనం బేసిక్గా డైరెక్టర్ వెళ్ళి చెప్పడం, మనం ఓకే చేయడం, అది ఇంకా వాళ్ళకి నచ్చడం అలా వెళ్ళిపోయింది. వీళ్ళు ఫస్ట్ వెంచర్ అనుకుంటా తెలుగులో. అవును సార్, తెలుగులో ఫస్ట్ వెంచర్ మీతోని. అవును సార్. వాళ్ళు కావాలనుకుంటే పెద్ద హీరోలతో ఇంకా పెద్ద స్పాన్లో సినిమా తీయచ్చు, కానీ వెతుక్కుంటూ మీ వరకు వచ్చారు. అదే సార్, అంటే ఈవెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇక్కడ రవెన్న నాకు మన రాజవర్ రాణి గారి సినిమా దగ్గర నుంచి పరిచయం సార్. రవెన్న తను ముందు నుంచి డిస్ట్రిబ్యూటర్. తనకి సినిమాలంటే చాలా ఇష్టం, ప్యాషన్ ఎక్కువ సినిమాలంటే. అప్పుడే మనం ఒక సినిమా చేద్దాం కిరణ్ అని అనుకున్నాం. సరే అన్న చేద్దామని ఒక కమిట్మెంట్ ఉంది. సమ్మతమే ప్రాసెస్లో వాళ్ళకి ఎక్కడో ఎక్కువ కనెక్ట్ అయినట్టున్నాం సార్. వాళ్ళు ఏదో ప్రమోషన్ వీడియోస్ అవి ఇవి చూసారంట. ఓకే, అరే ఈ యంగ్ హీరో చాలా బాగా చేస్తున్నారు, ఇది మనం వీళ్ళతో చేయాలి అని సమ్మతమే టైంలో లాక్ చేశారు. మనం చేద్దాము సినిమా అని చెప్పి. తెలుగులో మేము నీతోనే ఎంటర్ అవుదాం అనుకుంటున్నాము అని. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, వన్ కార్పొరేట్ కంపెనీ వచ్చి మనతో లాంచ్ అవుతున్నారు అంటే ఐ ఫెల్ట్ నైస్. వాళ్ళు మామూలుగా సినిమా చేయరు కదా, పెద్ద రీసెర్చ్ వర్క్ ఏదో పెద్ద చేసే తెలిసిందే కదా వాళ్ళు మొత్తం. వాళ్ళ ప్రొడక్షన్ ఎలా ఉందండి, వాళ్ళ స్టైల్ ఎలా ఉంది? ఎందుకంటే మీరు మీ సినిమా చేస్తే యాజ్ ఏ హీరోగానే కాదు, ప్రొడక్షన్ కూడా దగ్గర నుంచి చూసుకుంటుంటారు. ఆ విషయంలో అదే జరిగింది.
వాళ్ళు రావడం వల్ల ఏమైనా మీ బడ్డీని ఏమైనా తగ్గిందా? అంటే కంప్లీట్లీ ఇక్కడ రెవెన్యూ చూసుకున్నాను సార్. ప్రొడక్షన్ శివం సెల్ లైట్స్ రెవెన్యూ. వాళ్ళు సరిగేమో వాళ్ళు దేర్ వెరీ ప్రొఫెషనల్. వాళ్ళు సెట్లో ఉండేవాళ్ళు, మొత్తం చూసుకునే వాళ్ళు. వాళ్ళు ఏముంటుందంటే దే వర్క్ ఇన్ దట్ ప్రొఫెషనల్ లేయర్ సార్. ఇక్కడ మనకేంటంటే ఒక్కొక్కసారి అలా వర్కౌట్ అవుతుంది. ఒక్కొక్కసారి హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ 4కి రావాలనుకోండి సార్, వాళ్ళు 100% మార్నింగ్ 10 o'clock కల్లా వాళ్ళ దగ్గర సాంగ్ ఉండాలి, వాళ్ళకి క్రాస్ చెక్ అన్నీ ఉంటాయి. అన్నీ అయిన తర్వాత 4కి అవ్వాలి. ఇక్కడ మన ప్రాసెస్ ఏంటంటే 3:55కే రెడీ అవుతుంది పాట. అప్పటిదాకా ఎంత చేసినా 1 hour డిలే అని ఓ పోస్టర్ వదులుతారు. అదే ఏం చేసినా అవ్వదు. అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిలే అయిపోతుందని చెప్పి డేట్ మార్చేస్తారు. ఈరోజు వద్దు రేపు వేద్దామని, రేపైనా అదే అవుద్ది మళ్ళీ. మన ప్రాసెస్ ఇలా ఉంటాయి కదా, కొంచెం వాళ్ళు ఆ విషయంలో కొంచెం స్ట్రిక్ట్. మాకు టైం లైన్స్ అయితే మార్చొద్దండి అని. కార్పొరేట్ వాళ్ళు మనతో బాగా మింగిల్ అవ్వగలరంటారా మనకున్న సినారియాతో? సార్ మన వర్క్ని బట్టి అంతే సార్. ఇక్కడ 100% వాళ్ళు ఒక ట్రస్ట్ చేసి వచ్చారు ఇక్కడికి మంచి సినిమా చేద్దామని. రెవెన్యూ తన ఎంతవరకు అయితే తను పెట్టగలడో దానికి మించి ఎఫర్ట్స్ పెట్టేసాడు తను. టీం అందరూ స్టిక్ అని ఉన్నారు. ఒక డైరెక్టర్ 3 years నుంచి ఇదే ప్రాజెక్ట్ మీద ఉన్నాడు. ఎవ్రీవన్ సార్ మ్యూచువల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ అందరూ మ్యూచువల్గా దీన్ని స్టిక్ అనే చేయడం వల్లనే ఇంత దూరం వచ్చాను సార్. ఎందుకంటే దిల్రుబా చిన్న సినిమా కాదు సార్ ఇది. ఒక మ్యాంగ్లూర్లో 50 days ఒక సింగిల్ షెడ్యూల్ చేశామంటే చాలా ప్రొడక్షన్కి చాలా బర్డెన్ ఉండింది సార్. ఒక అంతమందిని 150 మెంబర్స్ని హ్యాండిల్ చేయాలి అంటే చిన్న విషయం కదా. దట్టు యాక్షన్, బీచ్లో అక్కడ ఎక్కువ. ఆ టైం మేము వెళ్ళిందే సమ్మర్లో వెళ్ళాము. 90 days ఆఫ్ షూట్. ఇట్స్ ఆల్ కంప్లీట్లీ అందరూ సపోర్ట్ చేశారు సార్. పైనుంచి చూస్తుంటే ఇదేదో లవ్ స్టోరీలా ఉంది, కానీ లేయర్లుగా వెళ్తుంటే ఇంకేదైనా చెప్పదలుచుకున్న విషయం ఇంకేదైనా మిగిలి ఉందనిపిస్తుంది సార్. ఫస్ట్ థింగ్ కోర్ పాయింట్ ఈజ్ లైక్ లైఫ్ థీమ్ సార్. ఓకే, వీడు హీరో నమ్మిన సిద్ధాంతం ఏంటి, ఎందుకు నమ్మాడు, వాడు నమ్మిన దాని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవ్ని కలిపే ప్రాసెస్లో ఎలాంటి క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిల్రుబా. కంప్లీట్ ఒక క్యారెక్టర్ బేస్డ్ ఎమోషన్ ఉంటుంది కదా సార్. సిద్ధుతో మీరు ట్రావెల్ అయిపోతూ ఫస్ట్ 5 minutesలోనే వాడు ఏంటి, వాడి ఎమోషన్ ఏంటి అన్నది చాలా బ్రీజీగా చెప్తాం. వాడితో అలా ట్రావెల్ అవుతూ హ్యాపీగా మూమెంట్స్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్. దట్ మోర్ ఆఫ్ ఇంటెన్స్ ఎమోషన్ ఉంటుంది. ఫైట్స్ అని నేను చెప్పను, కానీ ద క్యారెక్టర్ దట్ ఇంటెన్సిఫైడ్ థింగ్స్. వీడు ఏదైనా చిన్నగా ట్రిగ్గర్ అయిపోతాడు ఈజీగా. అలాంటి ఫైట్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. అండ్ పృథ్వీ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు సార్. నా మీద చాలా కొత్తగా ఉన్నాయి ఫైట్స్ అన్ని. బాగా మీకు నచ్చుతాయి అనుకున్నాను. రేపు థియేటర్లో రియాక్షన్ బాగుంది అని అనుకుంటున్నాను. యంగ్ హీరోలు యాక్షన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం హెవీ చేసినా వాళ్ళ స్థాయికి మించి కనిపిస్తుంటుంది. కొంచెం తగ్గించి చేసినా ఆడియన్స్ కనబడదు, ఇంపాక్ట్ ఉండదు. ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీ సినిమాలో? సార్ పర్టికులర్లీ దిల్రుబాకి అయితే చాలా కేర్ తీసుకున్నాం సార్. ఎక్కడ ఓవర్ ద బోర్డ్ వెళ్ళొద్దు, అలా అని తగ్గద్దు. ఆ ఎమోషన్ ఎంత హిట్టింగ్గా ఉందో అంతే వెళ్ళదు. మేము 24 ఫ్రేమ్స్లో కాకుండా ఫైట్స్ అన్ని 22 ఫ్రేమ్స్లో షూట్ చేసాం. దెర్ విల్ బీ సమ్ స్పీడ్. ఏం కొట్టిన యాక్షన్లో కూడా కొంచెం ఒక మూమెంట్ స్పీడ్ ఉంటుంది. చాలా బాగా అనిపించింది అది కొత్తగా. మీకు ఎక్కడే కానీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు సార్. ఆ క్యారెక్టర్ సిద్ధు కొట్టినట్టే, సిద్ధుకు తాలూకే ఉంటుంది. మధ్యలో కిరణ్ వచ్చి 2 షాట్లు వేసినట్టయితే ఉండదు. కా తర్వాత ఓటీటీ మార్కెట్ ఏమైనా బలపడిందా ఇది? సార్ ఎప్పుడు అది ఒక పెద్ద క్వశ్చన్ సార్. ఐ డోంట్ థింక్ దీనివల్ల అది మారిపోద్ది, దానివల్ల అది నాకు తెలీదు. ఇప్పుడు వాళ్ళు కూడా సినిమా బై సినిమా చూసే కొంటున్నారు. సినిమా నచ్చాలి. కోర్స్ ఒక బేసిక్ మార్కెట్ ఒకటి ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ. కా తర్వాత అన్నీ పెరుగుతాయి అంత పెద్ద హిట్ పడిన తర్వాత. బట్ అయినా సేమ్ సినిమా చూడడం, వాళ్ళకి సినిమా నచ్చిన దాన్ని బట్టి తీసుకోవడం, అవే జరుగుతుంటాయి. కాకుండా మీరు చూపించి అమ్మారు కదా, తప్పట్లేదు సార్. సినిమా చూపించాలి, చూపిస్తే కానీ వాళ్ళు తీసుకోవట్లేదు. అది కంప్లీట్ కాపీ అడుగుతున్నారు. మనకేమో ఫైనల్ కాపీ రిలీజ్ 10 రోజుల ముందు అయితే కానీ తేలదు. ముందు ఏదైనా రఫ్ కాపీ చూపిస్తే వాళ్ళకి నచ్చదు. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ లేండి సార్. అది ఏం తెలియట్లేదు. అది నిజంగా ప్రొడ్యూసర్స్ గారికి కానీ అందరికీ కొంచెం టఫ్ టాస్కే సార్. అది రిలీజ్ డేట్ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు అంతే కదా సార్. ఇప్పుడు ఇంకా 10 రోజుల ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీ నాకు వద్దు అన్నారు అనుకోండి సార్, డేట్ మార్చాలి. డేట్ మారిస్తే ఇది పోతుంది, అది మళ్ళీ వాళ్ళు గ్యారంటీగా తీసుకుంటారంటే ఏంటో తెలీదు. అది పెద్ద టఫ్ టాస్క్లానే ఉంది సార్. కొంచెం అందుకే ఇప్పుడు చేసేటప్పుడే ముందే అన్ని విధాల జాగ్రత్తగా విత్ ఇన్ ద బడ్జెట్స్ ఏంటి అన్నది కేర్ తీసుకొని చేయాలి. కానీ ఒకప్పుడు ఓటీటీ వచ్చిన కొత్తలో ఇది ప్రొడ్యూసర్కి బాగా హెల్ప్ అవుద్ది అని నమ్మారు అంతా. కాకపోతే ఇప్పుడు ప్రొడ్యూసర్లు, సినిమా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? నాకు అస్సలు తెలియట్లేదు సార్. కాతో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి దగ్గరుండి నాకు కొంచెం అర్థమైంది. ఓకే,
అన్నీ లాస్ట్ మినిట్ వరకు వస్తాయి. లాస్ట్ మినిట్ ప్రెజర్స్ అసలు తీసుకోలేము, తట్టుకోలేము. ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ మనీ కదా సార్. ఏ రిస్క్ ఎలా అవుతుందో ఏమో తెలియదు. ఆ టైంలో నేను రిస్క్ తీసుకున్నాను. ఇంకా మా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తో ఇంకా ఏదైతే అయిందని థియేటర్కి వెళ్ళిపోయాం. ఒకవేళ ఆగింటే ఎక్కువ డబ్బులు వచ్చేదేమో కానీ ఇంకా ఆ రోజు థియేటర్కి వెళ్ళిపోయాం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు సార్ ఇంకా. బికాజ్ నో ఐడియా, నాకు క్లూ లేదు ఏమవుతుంది ఏంటి అని. నాకు అర్థమవుతున్నంత వరకు అయితే ఎంతవరకు విత్ ఇన్ ద బడ్జెట్ చేసుకుంటే అంత బెటర్. డేస్ తగ్గించుకొని హ్యాపీగా షూట్ చేసుకుంటే బెటర్ అన్న ఫీలింగ్. అసలు ఓటీటీని నమ్ముకోకుండా సినిమాలు చేసుకుని సినిమా హిట్ అయిన తర్వాత మన డిమాండ్ చేయొచ్చు కదా అప్పుడు. అదే సార్, అది మనకు ఆ గట్ ఫీలింగ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మనీ అనుకోండి, కంప్లీట్గా మనం పెట్టుకొని సినిమాని గట్టిగా నమ్మి థియేటర్ నుంచే ఇది వస్తుంది, బయట నుంచి వచ్చేది బెనిఫిట్ అనే అంత నమ్మకం మనకుండి టీం అందరూ దాని మీదే స్టిక్ అనే వర్క్ చేసుకుంటే వెరీ హ్యాపీ సార్. మీరు అన్నట్టు అప్పుడు అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. కానీ భయం ఉంటుంది కదా సార్. ఎక్కడో 105 సినిమాలు బాగుంటాయి, 95 సినిమాల పరిస్థితి. ఆ భయంతోనే అందరం. ఆ తర్వాత మీరు రెమ్యునరేషన్ పెంచారా? ఇంక పెరుగుతుంది కదా సార్, ఆబ్వియస్లీ ఇంకా ఉంటుంది. మీరు అడగడం ఉండదు, వాళ్ళే పెంచుకుంటూ వెళ్తున్నారు. అంతే సార్, మార్కెట్ని బట్టి అంతే. ఇంకో 2 హిట్లు పెడితే పెరుగుతుంది, మళ్ళీ ఒకటి అయితే మళ్ళీ తగ్గుతుంది. అది ఇంకా స్టాక్ మార్కెట్లో సార్, దాన్ని ఏం చేయలేం సార్. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు సార్. ఒకప్పుడు మీకు సౌకర్యాలు అనుకున్నవన్నీ, లగ్జరీలు అనుకున్నవన్నీ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. డబ్బు విషయంలో కానీ ఈ లగ్జరీ విషయంలో కానీ మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి సార్? నాకు అర్థమైనంత వరకు నేను జాబ్ మానేసింది డబ్బులు సంపాదించాలి, లైఫ్లో ఒక పొజిషన్ చూడాలి, మన ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ రావాలి అనే ఒక దాంట్లో జాబ్ మానేసి ఇక్కడికి వచ్చాను. వెళ్ళే ప్రాసెస్లో ఏదైతే అనుకున్నానో అది అచీవ్ చేశాను. నేను జీవితం మొత్తం సంపాదించాలనుకున్న డబ్బులు ఒకరోజే చూశాను. అంతా వెరీ హ్యాపీ సార్. కానీ డౌన్ ద లైన్ వెళ్ళే ప్రాసెస్లో నాకు అనిపించేది ఏంటి అంటే, ఈరోజు కూర్చొని ఏంట్రా ఒక 5 years తర్వాత వెళ్ళి కూర్చొని నేను చూస్తే ఏంటంటే, నాకు యాజ్ ఎ పర్సన్గా ఏం చేంజ్ అవ్వట్లేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ మిడిల్ క్లాస్ లైఫ్. హ్యాపీగా మనకు ఉన్న దాంట్లో రోజు ఉండడం, ఇంట్లో అంటే లుంగి కట్టుకుని అలా ప్రశాంతం కూర్చోవడం, మనకు నచ్చిన బట్టలు హ్యాపీగా ఉండడం, గోల్ లేకుండా ఏ హంగామా లేకుండా నార్మల్గా బతకడం, ఫ్రెండ్స్, హడావిడి, ఫ్యామిలీ, ఇదే నచ్చుతుంది సార్. ఓకే, యాజ్ ఎ ప్రొఫెషన్ యాజ్ ఎ హీరోగా వెళ్ళాలి, మార్కెట్లోకి వెళ్ళాలి, ఇదంతా చేయాలి పక్కన పెడితే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్ని లగ్జరీలు వచ్చినా, కారు వచ్చినా, ఇల్లు వచ్చినా, ఎన్ని వచ్చినా ఇక్కడైతే ఏమీ మారలేదు. అలా ఉండడం చాలా హ్యాపీగా ఉన్నాను, అలాగే ఉండాలనుకుంటున్నాను. జేబులో ₹1 ఉన్నా, ₹100 ఉన్నా ఒకేలాగా లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే మైండ్ సెట్ అన్న సార్. మైండ్ సెట్ అంటే ఎదుటోళ్ళని చూసే విధానం, ఎక్కడ గర్వం రాకున్నాను, లేకపోతే ఏదో నేను ఏదో తోపు అయిపోయాను, తురుమైపోయాను, రిమైనింగ్ వాళ్ళందరూ మన కింద, ఇది అది వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ నేను ఫీల్ అవుతాను సార్. ఒక మనిషికి ₹4 జేబులో పడగానే చుట్టుపక్కల వాళ్ళు కొంచెం తక్కువగా కనిపిస్తే ఆ రోజే వాడు డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయినట్టు అని నేను ఫీల్ అవుతాను సార్. అది లేనంత వరకు అందరం బాగానే ఉంటాం. అండ్ ఐమ్ హ్యాపీ ఇన్ దట్ వే. ఏదో ఉన్నా కానీ మనమైతే ప్రశాంతంగా, నాకు ఆ లైఫ్ ఇష్టం కాబట్టి, నాకు పర్సనల్గా ఇష్టం కాబట్టి, ఏదో ఉండాలని ఫోర్స్ఫుల్గా లేను, నాకు ఇష్టం కాబట్టి అలా నార్మల్గా ఉంటుంది. ఒక మెట్టు ఇంకొక మెట్టు ఎదగాలన్నా, ఇంకొంచెం ఫేమ్లోకి రావాలన్నా పిఆర్ కావాలి, గట్టి పిఆర్ని మనం పెట్టుకోవాలి అని యంగ్ హీరోలు కూడా తాపత్రయపడుతున్నారు. మీకు ఈ భయాలు ఇలాంటి ఈ గోళ్ళు ఉన్నాయా? అంటే భయాలు అయితే లేవు సార్. బట్ 100% మన మీద నమ్మి ఒకరు డబ్బులు పెట్టి ఒక సినిమా తీసినప్పుడు వాళ్ళకి ₹1 వెనకాలకి తిరిగి ఇవ్వాలి, మన సినిమా జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళు వచ్చి చూడాలి అంటే పిఆర్ ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ నౌ. నాకు ముందు లేరు పిఆర్, తర్వాత సురేష్ అన్న, సీన్ అన్న వచ్చారు. వాళ్ళు దే జిఎస్కే మీడియా, దే టేకింగ్ కేర్ ఆఫ్ మీ. వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటున్నారు. దే ఆర్ హెల్పింగ్ మీ. నేను ఎక్కడికైతే రీచ్ అవ్వలేనో వాళ్ళు జాగ్రత్తగా రీచ్ అయ్యి మనం అనేది ఏంటి అనేది అక్కడ కమ్యూనికేషన్ చేసి, ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. అది వెరీ ఇంపార్టెంట్ సార్ ఇప్పుడున్న స్టేజ్లో. అది ఐఎమ్ హ్యాపీ నవ్ ఇన్ దట్ ఫేస్. 2024 చాలా బాగా గడిచింది. బాగా గడిచింది, పెళ్ళి అయింది, మంచి హిట్ వచ్చింది. 2025 కూడా మంచి ఓపెనింగ్, తండ్రి అయ్యారు, అవ్వబోతున్నారు. మంచి గుడ్ న్యూస్ విన్నారు, చెప్పారు మాకు. సినిమా కూడా రెడీ పెట్టారు. ఎలా ఉండబోతుంది సార్ 2025? సార్ తర్వాత నేను ఒక 4 సినిమాలు ఒప్పుకున్నాను సార్. ముందు నుంచి వర్క్ చేసే సినిమా ఒకటి, తర్వాత ఒక 3 సినిమాలు. ఫస్ట్లీ ఆ ఎగ్జైట్మెంట్ నాకు ఎక్కువ ఉంది సార్. వాటి మీద వర్క్ చేస్తున్నాను కదా సార్ ఇప్పుడు డైలీ. ఎవ్రీడే ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్. మంచి సీన్స్ పడుతున్నాయి, డైరెక్టర్స్తో ర్యాపో బాగుంది, మంచి సినిమాలు చేయబోతున్నాను అన్న ఒక ఎగ్జైట్మెంట్, ఒక 60% అదొక మంచి హ్యాపీనెస్ సార్. అది లైఫ్ చాలా బాగుంది. నాకు నచ్చిన అమ్మాయి, నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. విత్
సడన్ మళ్ళీ బేబీ అంతా చాలా స్మూత్గా, చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్డ్గా ఉన్నాను సార్ లైఫ్లో. ఏ హడావిడి లేకున్నా చాలా పీస్ఫుల్గా ఉంది. థ్యాంక్ గాడ్ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద డైరెక్టర్ వస్తే బాగుండు, పెద్ద కథలు చేస్తే బాగుండు, పెద్ద బ్యానర్లు చేయాలి, ఇలాంటి గోల్స్ కూడా ఉన్నాయి. అసలు అవి ఏం లేవు సార్. అవి నాకున్న విజన్ ప్రకారం నేను అనుకున్నది అదే సార్. నేను ఆ రన్నింగ్ రేస్లో లేను సార్. పెద్ద డైరెక్టర్తో చేయాలి, ఇమీడియట్గా నా మార్కెట్ పెంచేసుకోవాలి, నా మార్కెట్ ఇంత సెట్ చేయాలి, నాకు ఓపెనింగ్స్ ఇంత కొట్టాలి అనే ఆ జోన్లో లేను సార్. నెక్స్ట్ 5 years ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఫిలిమ్స్. పెద్ద సినిమా చేయాలి, చిన్న సినిమా చేయాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బడ్జెట్. కొత్త డైరెక్టర్ లేదు, పాత డైరెక్టర్ లేదు, నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నాలో ఉన్న సినిమా పిచ్చి ఆ దూలంతా తీర్చేసుకున్నాం నెక్స్ట్ 5 years. తర్వాత ఎలాగో మనకు దాంట్లో పడతాం. ఒక 35 years వస్తుంది అప్పటికి, నాకు 5 years తర్వాత అప్పుడు ఆ ఉచ్చులో పడతాం మనం. ఎందుకంటే ఇంత బడ్జెట్స్ పెట్టినప్పుడు దానికి ఇంత టైం కేటాయించాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవి. బట్ ఇప్పుడైతే నెక్స్ట్ 5 years అయితే ఐ వాంట్ ఎక్స్ప్లోర్ సినిమా సార్. ఆ జోనర్, ఈ జోనర్ అది ఏమీ లేకుండా, భయాలు లేకుండా సినిమా చేద్దాం అనుకుంటున్నాను. మీకు సింపుల్గా చెప్పాలంటే భయాలు లేకుండా సినిమా చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గరికి కొత్తగా కథలు పట్టుకొచ్చే దర్శకులకి మీరు ఇచ్చే సూచన ఏంటి? మీరు ఏం చెప్తున్నారు వాళ్ళతో, ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళతో? లేదు సార్, మంచి కొత్త పాయింట్ చెప్పే విధానం. ఇప్పుడు పాయింట్ ఎంత ఇంపార్టెంటో దాన్ని స్క్రీన్ పైకి ఎలా తీసుకొద్దాం అనుకుంటున్నారని ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా సార్. వాళ్ళకు ఒక జడ్జ్మెంట్ ఆఫ్ సినిమా, అది వెరీ ఇంపార్టెంట్ సార్. అది నాకు సింక్ అయితే సరిపోయింది అంతే. రెండో అసలు ఏది నేను నా గురించి తెలిస్తే అక్కడే ఆఫీస్లో కూర్చోంటాను. ఎవరు వచ్చి కథ చెప్పినా వాళ్ళ క్రైటీరియాలు ముందేం చేశారు, తర్వాత ఏం చేశారు, చాలా వరకు నేను అడగలేదు సార్. వాళ్ళు వెనకాల ఏ సినిమాలు చేసి వచ్చారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను అడగలేదు. నాకు ఎదురుగా కూర్చొని కథ చెప్పి, కథ బాగా నచ్చి వాళ్ళకి సినిమా మీద ఎలాంటి జడ్జ్మెంట్ ఉంది, స్క్రీన్ పైకి దీన్ని ఎలా తీసుకొద్దాం అనుకుంటున్నారు అనేది ఒక్కటి నాకు నచ్చితే చాలు సార్. రిమైనింగ్ అంతా నేను ప్రొవైడ్ చేయగలను. నాకు బాగా నచ్చి అంతా బాగా జరిగితే, నాకు ఇప్పుడున్న దాన్ని కొట్టి నేను సపోర్ట్ చేయగలను. వాళ్ళకి హ్యాపీగా మంచి సినిమా తీయచ్చు. మీరు కూడా కథలు రెడీ చేసుకున్నారు కదా, అవి ఎప్పుడు వస్తాయి? నేను ఈ ఇయర్లో ఒకటి షూట్కి వెళ్దాం అనుకుంటున్నాను సార్. నేను రాసింది తీద్దాం అనుకుంటున్నాను. చూడాలి సార్. ఆల్రెడీ దానికన్నా 2 సినిమాలు ముందు ఉన్నాయి. ఆ 2 కంప్లీట్ అవ్వాలి. అది అయిన తర్వాత థర్డ్ సినిమా 2025 మొత్తంగా ఫుల్ ప్యాక్డ్ మీద. రైట్ సార్. 2025లో దిల్ రూబా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.